హాయ్, ఈ వీడియోలో నేను ఈరోజు డైరెక్షన్స్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దామని అనుకుంటున్నానండి. సో బేసిక్గా మనకు తెలిసిన డైరెక్షన్స్ అయితే కనుక 4 డైరెక్షన్స్ ఉంటాయంటే మనకి. సో మీకు ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుంది అన్నది అయితే కనుక అనవసరం. మనం జస్ట్ మన ఎదురుగా మనకి ఒక పేపర్ ఉంది అండ్ ఒక పెన్సిల్ ఆర్ పెన్ ఉంటే కనుక జస్ట్ డ్రా లైక్ దిస్. సో మనకి ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో దిస్ వన్ ఈజ్ ఈస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో ఉన్నది వచ్చేసరికి మనకి వెస్ట్. సో సన్ రైజ్ ఎప్పుడు కూడా మనకి ఇటే ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ సన్సెట్ వచ్చేసరికి ఇటు సైడ్ వస్తుంది అనమాట మనకి. అండ్ నెక్స్ట్ మనకి నార్త్ వచ్చేసరికి ఏమో టాప్లో వస్తుంది. సో ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే హిమాలయాస్ ఇండియా మ్యాప్ కొంచెం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ డౌన్వర్డ్స్ వచ్చేసరికి మనకి సౌత్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ డైరెక్షన్స్ యాక్చువల్లీ. సో ఈ 4 డైరెక్షన్స్ ఒకటే కాదు, మనకి ఇంకా ఒక 4 డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి వచ్చేసరికి కార్డినల్ డైరెక్షన్స్ అంటాం అనమాట. సో మన తెలుగులో అయితే కనుక కొంచెం కష్టం అవ్వచ్చు గుర్తుపెట్టుకోవడానికి, లైక్ నైరుతి, ఆగ్నేయం, వాయవ్యం ఇలా ఉంటుంది అనమాట. బట్ వేరాజ్ ఇక్కడ మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి అయితే అంత ప్రాబ్లం కూడా ఉండదు. నార్త్కి ఈస్ట్కి బిట్వీన్ ఏదైతే ఉంటుందో దట్ వన్ ఈజ్ నార్త్ ఈస్ట్. ఓకే, సో అలాగే సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్, SW, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. ఓకే, అలాగే సౌత్కి ఈస్ట్కి ఇన్ బిట్వీన్ ఉన్నది వచ్చేసరికి సౌత్ ఈస్ట్ అండ్ నెక్స్ట్ నార్త్ వెస్ట్. ఓకే, సో ఈ 4 కలిపేసేసి మనకి ఏంటంటే కార్డినల్ డైరెక్షన్స్ అనమాట. ఓకే, సో అవి వచ్చేసరికి మనకి ఏమేంటి అని నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, అలాగే నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అనమాట. సో ఇవి ఓవరాల్గా వచ్చేసరికి మనకి 8 డైరెక్షన్స్ ఉన్నాయి. సో యాంగిల్స్ బేస్ చేసుకొని అయితే కనుక మనకి నార్మల్ ఏవైతే బేసిక్ డైరెక్షన్స్ ఉన్నాయో ఇన్ బిట్వీన్ వాటికైతే కనుక ఒక 90 degrees యాంగిల్ అయితే ఉంటుంది. అండ్ వన్ ప్రైమరీ డైరెక్షన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద బేసిక్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఈస్ ద కార్డినల్ డైరెక్షన్ కదా. అండ్ ప్రైమరీ డైరెక్షన్స్ వచ్చేసరికి మనకి ఈ ప్రైమరీ డైరెక్షన్స్ ఆర్ అ బేసిక్ వన్. ఓకే, సో ప్రైమరీలో మనకి ఈ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఓకే ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటికి అలాగే కార్డినల్ డైరెక్షన్స్కి మధ్య డిస్టెన్స్ అయితే కనుక 45 degrees ఉంటుంది. ఓకే, సో అలాగే కార్డినల్ డైరెక్షన్స్కి డిస్టెన్స్ వచ్చేసి మళ్ళీ అగైన్ 90 degrees ఉంటుంది. కావాలంటే చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నౌ ద డిస్టెన్స్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ ఇస్ 90 degrees అనమాట. ఓకే, సో ఇలా మనకి ఓవరాల్గా దిస్ వన్ ఇస్ అ బేసిక్. ఈ మినిమం అయినా మనకి ఐడియా ఉంటే కనుక నెక్స్ట్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సో మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఇది అసలు యాక్చువల్లీ ఇట్స్ అ టాపిక్ ఆఫ్ అ రీజనింగ్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం ఇమాజిన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ నార్త్ వెళ్తున్నారు అని అంటే కనుక ఓకే, ఏ అనే పర్సన్ నార్త్ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నారు అని అనుకొని ఓకే లెఫ్ట్ సైడ్ తిరిగారు అని అంటే నౌ యూ షుడ్ ఇమాజిన్ ఇక్కడ మీరే ఉన్నారు అని అనుకొని ఓకే దిస్ వన్ ఈజ్ లెఫ్ట్, నాకు లెఫ్ట్ హ్యాండ్ ఇది అని చెప్పి మనకి ఇలా గుర్తుండాలన్నమాట. లైక్ ఇలా గుర్తొచ్చేస్తాయి. ఇలా చేసేలాగా మనం ఇమాజిన్ చేసుకుంటే మనకి డైరెక్షన్స్ అయితే చాలా బాగుంటుంది. అందుకని ఇక్కడ నథింగ్ టు బై హార్ట్. దీనిలో బై హార్ట్ చేసేది అయితే కనుక అసలు ఏముండదు. అండ్ ఇప్పుడు ఇట్లా వచ్చారు. ఓకే, సో ఈ పర్సన్ ఇట్లా వచ్చిన తర్వాత దీనికి లెఫ్ట్ ఆర్ రైట్ అనేది మీకు గుర్తు రాకపోతే యూ జస్ట్ ఇమాజిన్ ఓకే నేను ఇదే ప్లేస్లో ఇలాగా ఈ సైడ్ లైక్ వెస్ట్ సైడ్ నిలబడి ఉంటే కనుక నౌ విచ్ ఈజ్ అ నార్త్ అండ్ విచ్ ఈజ్ అ సౌత్ టు మీ. అది ఎటుంటుంది అని అంటే కనుక వెంటనే దిస్ వన్ ఈజ్ అ నార్త్ అండ్ దిస్ వన్ ఈజ్ అ సౌత్. ఓకే, లైక్ రైట్ సైడ్ వెళ్తే తనకి ఏమవుతుందంటే ఇక్కడ నార్త్ కనిపిస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఏమో తనకి ఇది మనకి సౌత్ వస్తుంది అనమాట. సో అంటే మనకి తనకి లెఫ్ట్ రైట్ అనే టర్న్ బేస్ చేసుకొని ఓకే ఇక్కడ నుంచి వచ్చారు ఇప్పుడు రైట్ టర్న్ తీసుకోవాలి. ఈ పర్సన్ ఇటు మూవ్ అవుతున్నారంటే కనుక ఓకే దిస్ వన్ ఈజ్ ఎ రైట్ టర్న్. ఈ పర్సన్ ఒకవేళ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అని అంటే కనుక ఓకే దిస్ వన్ ఈజ్ ఎ లెఫ్ట్ టర్న్. అదే ఈ పర్సన్ సౌత్ వైపు మూవ్ అవుతున్నారు, ఓకే సౌత్ వైపు మూవ్ అవుతున్నారు అనగానే మనం ఇక్కడ వెంటనే ఇటు సైడ్కి ఇమాజిన్ చేసుకోవాలి. దెన్ వెంటనే ఇమీడియట్లీ సో ఈ పర్సన్కి ఇప్పుడు రైట్ టర్న్ అనగానే ఎట్లా వస్తుంది. సో దిస్ వన్ ఈజ్ ద రైట్ టర్న్. ఓకే, ఇది రైట్ అవుతుంది, దిస్ వన్ ఈజ్ ద లెఫ్ట్ టర్న్ అవుతుంది. ఇలా మనకి ఇది కొంచెం ఒక ఐడియా అనేది
అది ఇమాజినేషన్తో అయితే చాలా త్వరగా అయిపోతుంది. సో అందుకని డోంట్ ట్రై టు బై హార్ట్, జస్ట్ రీజనింగ్ అన్నది మనకి ఇమాజినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ వాట్ మనకి రీజనింగ్ అంటే రీజనబుల్గా అక్కడ థింక్ చేసి ఎంత ఫాస్ట్గా మనం థింక్ చేస్తున్నామో అన్న దాన్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది, బేస్డ్ ఆన్ సమ్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఓకే, సో ఇలా కొన్ని జస్ట్ నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ చూపిస్తాను, దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక ఐడియా అయితే కనుక వస్తుంది. సో నౌ సీ దిస్ వన్. ఫస్ట్ వన్, ఎ మ్యాన్ వాక్స్ 6 kilometers సౌత్. ఓకే, సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వెంటనే మీరు ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్గా ఈ డయాగ్రామ్ అయితే ఇలాగా డ్రా చేసేసుకోండి. సో చెప్పాను కదా, మనకు వచ్చేసరికి దిస్ వన్ ఈజ్ అ నార్త్ అండ్ దిస్ వన్ ఈజ్ అ సౌత్, ఈస్ట్ వెస్ట్, అలాగే NE నార్త్ ఈస్ట్, అలాగే దిస్ వన్ ఈజ్ NW, దిస్ వన్ ఈజ్ SW అండ్ దిస్ వన్ ఈజ్ SE సౌత్ ఈస్ట్. ఓకే, అలా డయాగ్రామ్ ఒకటి నోట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏ మ్యాన్ వాక్స్ 6 kilometers సౌత్ అంటే అలవాటు అయిపోతే మీకు ఇది అవసరం. సౌత్ అని అనగానే మనం కొంచెం డౌన్వర్డ్ రావాలి ఎప్పుడు కూడా. ఓకే, సో 6 kilometers డౌన్, 6 kilometers మనకి తను సౌత్ అన్నారు కాబట్టి సో నేను డౌన్వర్డ్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో గివ్ అ ఆరో మార్క్. ఈ ఆరో మార్క్ ఇస్తే మనకు ఆటోమేటిక్ ఒక ఐడియా అయితే కనుక వస్తుంది. ఓకే, ఇచ్చాను. నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్. మనకి ఇప్పుడు ఓకే ఈ పర్సన్ ఇటు మూవ్ అవుతున్నారు అని అంటే లెఫ్ట్, సో దిస్ వన్ ఈజ్ అ రైట్ అండ్ దిస్ వన్ ఈజ్ అ లెఫ్ట్. ఇది మనం ఇమాజినేషన్ బేస్ చేసుకొని ఓకే, సో లెఫ్ట్ ఇటు తిరగాలన్నమాట. తను టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 kilometers. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 6 kilometers ఇంత లైన్ ఇచ్చుకున్నాం కాబట్టి 4 kilometers కొంచెం దీనికన్నా తక్కువ ఇచ్చుకోండి, నో ఇష్యూస్. ఓకే, సో 4 kilometers ఇలా ఇచ్చా. అండ్ నెక్స్ట్ ఈ డైరెక్షన్లో వెళ్ళాడని మనకు తెలియాలి కాబట్టి సో దిస్ వన్ ఇస్ ఇక్కడ ఆగారు. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ హీ టర్న్స్ లెఫ్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా లెఫ్ట్ అంట. ఇప్పుడు ఈ పర్సన్ ఇటు ఉన్నారు కాబట్టి మనకి ఎటున్నారు? ఎగ్జాక్ట్లీ ఈస్ట్ సైడ్ ఉన్నారు. నా లెఫ్ట్ టర్న్స్ లెఫ్ట్ అని అనగానే వన్స్ అగైన్ దిస్ వన్ ఈజ్ ఏ రైట్ అవుతుంది, దిస్ వన్ ఈజ్ లెఫ్ట్ అవుతుంది. అంటే నార్త్ సైడ్కి అయితే కనుక మనకి లెఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత? అండ్ వాక్స్ 5 kilometers. ఓకే, 5 kilometers ఉన్నారు. నేను ఇలాగా డ్రా చేస్తున్నా. సో 5 kilometers అండ్ 6 kilometers కన్నా కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి సో నేను ఇక్కడ స్టాప్ చేశాను. 5 kilometers. నౌ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? ఓకే, ఇలా వెళ్ళి ఇక్కడ ఆగారు కాబట్టి ఏ డైరెక్షన్ తను ఫేస్ చేస్తున్నారు? నా వాట్ ఈస్ దిస్ డైరెక్షన్? దిస్ వన్ ఈజ్ అబోవ్ వన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి నార్త్ డైరెక్షన్లో అయితే కనుక ఆ పర్సన్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ టర్న్స్ లెఫ్ట్ అని అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు జస్ట్ ఆ ప్లేస్లో నేను ఇటు నిలబడితే ఎలాగా అని మనల్ని మనం ఇమాజిన్ చేసుకుంటే ఈజీగా మనం లెఫ్ట్ ఆర్ రైట్ అనేది అయితే కనుక మనం చాలా ఫాస్ట్గా గెస్ చేయొచ్చు. ఓకే, సో నా ఫర్ దిస్ వన్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ నార్త్ తను ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ చూడండి మనకి, సో సురభి ఈస్ ఫేసింగ్ ఈస్ట్. ఓకే, అండ్ షీ టర్న్స్ 100 degrees in the clockwise direction and then 145 degrees in the anti-clockwise direction. Okay, so which direction is she facing now? మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనగానే ఏం లేదండి, ఒక క్లాక్ నార్మల్గా జనరల్గా రొటేట్ అయ్యేది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో దిస్ వన్ ఇస్ అ క్లాక్ వైజ్ అంటారు. ఓకే, ఎప్పుడైతే దీనికి రివర్స్ ఉంటుందో అది యాంటీ క్లాక్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడైతే ఏం చెప్తున్నారు మనకి, ఒకటి వచ్చేసరికి క్లాక్ వైజ్, ఒకటి వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్. దీన్ని నీకు ఫస్ట్ మనం ఏంటంటే మీకు డయాగ్రామ్ వైజ్గా నేను చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ నేను సింపుల్ వన్ చెప్తాను. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? షీ టర్న్స్ 100 degrees ఇన్ ద క్లాక్ వైజ్. ఓకే, 100 degrees అంటే నా మీకు ఇందాక చెప్పా ప్రైమరీ యాంగిల్స్ బిట్వీన్ వచ్చేసరికి మనకి యాంగిల్ 90 degrees ఉంటుంది అని. సో నా 100 degrees అంటే ఆల్మోస్ట్ సో జస్ట్ లైక్ దిస్ ఇక్కడ వరకు వచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఇలాగ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఓకే, సో ఇలా మనకి ఉండొచ్చు అనమాట. ఇదంతా కూడా ఒక 100 degrees వేసుకోండి. ఓకే, ఈ పార్ట్ వరకు కూడా. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమంటున్నారు? దెన్ 145 degrees యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో 145 degrees అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలాగో 100, సో ఇంకొక 45 degrees. ఒక ప్రైమరీ యాంగిల్ ప్రైమరీ డైరెక్షన్కి అలాగే కార్డల్ డైరెక్షన్కి డిస్టెన్స్ ఎంత ఉండాలి మనకి? 45 degrees. సో ఆబ్వియస్లీ ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది అనమాట.
సో ఇది ఒక 100 అండ్ ఇది ఒక 45 degrees. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది 45 degrees అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో వెళ్ళాలి కదా. సో ఈసారి ఇక్కడ వరకు ఇట్లా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అనమాట 145 degrees. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు మనకి. ఓకే, సో ఇలా ఈస్ట్ డైరెక్షన్ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి 100 degrees ఇట్లా మూవ్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి ఇలా 145 degrees అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇక్కడైతే కనుక ఇది క్లియర్గా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అయితే ఉన్నారు. అయితే దీనికి ఇలా వచ్చి ఇలా వెళ్ళలేదంటే ఎందుకు కానీ ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ 100 degrees వచ్చేసరికి మనకి క్లాక్ వైజ్ ఉన్నారు. 145 degrees వచ్చేసరికి ఏమో యాంటీ క్లాక్ ఉంది. సో 45 degrees ఏది ఎక్కువగా ఉంది మనకి యాంటీ క్లాక్ వైజ్ ఉందన్నమాట. సో ఆల్రెడీ పర్సన్ షీ ఇస్ సురభి. ఓకే, సో సురభి ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఈస్ట్ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ లో మనకి 45 degrees మనకి ఇలా మూవ్ అయితే కనుక సరిపోతుంది అనమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ అండ్ దిస్ వన్ ఈజ్ నార్త్ కాబట్టి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇది ఉంటుంది అనమాట. సో విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ డైరెక్షన్ లో ఉంది అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో అయితే తను ఉంది. ఓకే, సో కొంచెం కొత్తగా ఉన్నప్పుడు అయితే కనుక మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా అలవాటు అయిపోతే కనుక జస్ట్ టేక్ దిస్ డిఫరెన్స్, ఈవెన్ వీ కెన్ డూ దిస్ వన్ సింప్లీ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ గో టు అనదర్ వన్. ఓకే, సో ఇక్కడ చూడండి, రాధిక వెంట్ 50 meters south from her house. ఓకే, అండ్ దెన్ టర్న్డ్ లెఫ్ట్. ఓకే, సో తన హౌస్ ఎక్కడో ఉంది, రాధిక ఉంది కదా, ఆ హౌస్ జస్ట్ నేను ఇక్కడ ఇట్లా వేస్తున్నాను. ఈ హౌస్ నుంచి తను ఒక 50 meters సౌత్ అయితే కనుక వెళ్ళిందంట. ప్రాబ్లం అంతా చదువుకునే కన్నా జస్ట్ సింపుల్గా లైన్ బై లైన్ వెళ్ళిపోయినా కానీ మనకి అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక 50 meters సౌత్కి అయితే వెళ్ళింది. సౌత్ అంటే నా వీ హ్యావ్ టు గో దిస్ డైరెక్షన్ డౌన్వర్డ్స్ కదా. సో 50 meters సింప్లీ నేను ఇక్కడ ఇలా ఇచ్చేసాను. ఓకే, అండ్ నెక్స్ట్ దెన్ టర్న్డ్ లెఫ్ట్. ఓకే, దిస్ వన్ ఈజ్ రైట్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆబ్వియస్లీ లెఫ్ట్. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగిందంట అండ్ వెంట్ 20 meters. ఓకే, 20 meters వెళ్ళింది, 20 meters. అండ్ నెక్స్ట్ దెన్ టర్నింగ్ టు నార్త్. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నార్త్ అని అయితే కనుక చెప్పేశారనమాట మనకి. సో మూవ్ టు నార్త్ అండ్ షీ వెంట్ 30 meters. ఓకే, సో 30 meters అయితే వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుంచి సో 30 meters. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హర్ హోమ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఓకే, ఏ పాయింట్ అయితే ఉందో ఈ పాయింట్ నుంచి చూడండి, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హర్ హోమ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఆ హౌస్ ఏ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు ఒకసారి మనము మన డైరెక్షన్స్ వేసుకుందాం. సీ దిస్ వన్, ఈ యారోస్ ఎందుకు మార్క్ చేస్తున్నానో చూద్దురు. ఓకే, ఇప్పుడు మనకున్న లైన్ చూడండి, ఇలాగ క్రాస్ గా లెఫ్ట్ సైడ్ మనకి ఎట్లా వెళ్తూ ఉంది కదా. సో నా ఇక్కడ ఉన్న దానిలో ఎక్కడ ఉంది డైరెక్షన్ వచ్చేసరికి ఈ పాయింట్ చూడండి ఒకసారి. ఓకే, సో బోత్ ఆర్ సిమిలర్. ఓకే, నౌ వాట్ ఈస్ దిస్ వన్? దిస్ వన్ ఇస్ అ నార్త్, దిస్ వన్ ఇస్ అ వెస్ట్, విచ్ ఈస్ నథింగ్ బట్ నార్త్ వెస్ట్. సో ఇక్కడ ఏమన్నారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హర్ హోమ్, తన ఇల్లు పాయింట్ దగ్గర నుంచి ఏ డైరెక్షన్ లో అన్నారు కాబట్టి నా ఆ ఇల్లు నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో అయితే ఉంది. ఇన్ కేస్ ఇఫ్ ద క్వశ్చన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ లైక్ హర్ డెస్టినేషన్ దగ్గర నుంచి తను ఇప్పుడు హౌస్ దగ్గర నుంచి ఎక్కడ ఉంది అని అడిగితే కనుక రివర్స్ క్వశ్చన్ అయితే కనుక దెన్ దిస్ ఇస్ ద ఆన్సర్ గోయింగ్ టు బి, అప్పుడు తన హౌస్ దగ్గర నుంచి ఆ డైరెక్షన్ చూడండి ఇలా వస్తుంది కదా. ఓకే, సో ఎండ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఫ్రమ్ హర్ హోమ్ దగ్గర నుంచి తను ఎక్కడ ఉంది, ఐ మీన్ ఏ డైరెక్షన్ లో ఉంది అని అడిగితే దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇలా వెళ్తుంది. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఇట్లా ఉంది చూడండి. ఓకే, నౌ దిస్ వన్ ఇస్ సౌత్ అండ్ దిస్ వన్ ఇస్ ఈస్ట్, దెన్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ సౌత్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్ అనమాట. ఇలా ఇప్పుడు ఎక్కడి నుంచి మనకు అడిగారో దాని నుంచి మాత్రం మీరు చూసుకోండి. తనున్న డెస్టినేషన్ పాయింట్ ఏదైతే ఉంది, పాయింట్ దగ్గర నుంచి ఇల్లు ఏ డైరెక్షన్ లో ఉందన్నారు కాబట్టి సో ఐ జస్ట్ చూజన్ దిస్ డైరెక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ నార్త్ వెస్ట్. ఓకే, సో the next question, see this one.
See carefully. C is to the west of B. Okay. C is to the west of B అంటే ఇప్పుడు నాకు ఒక చెప్పండి మీరే. సో B అనేది Cకి ఏ డైరెక్షన్లో ఉంటుంది? C ఈజ్ వెస్ట్ ఆఫ్ B. సో B అనేది ఆబ్వియస్లీ Cకి ఈస్ట్లో ఉంటుంది. లైక్ ఎలా అంటే ఏ బికి ఎడం వైపు ఉన్నారు అని అంటే కనుక బి ఆబ్వియస్లీ కుడివైపున ఉన్నట్లే కదా. సో అలాగా సి అనేది మనకి బికి వెస్ట్ సైడ్ ఉన్నారు అని అంటే సికి బి ఈస్ట్ సైడ్ ఉంటారు అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి అయితే కనుక నేను సిబిని వేసేసుకున్నాను. అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు ఈ సి అనే వాళ్ళు బికి అయితే కనుక వెస్ట్ సైడ్ ఉన్నారు అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ. సో సౌత్ వెస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఒకసారి చూసుకోండి, ఇది సౌత్. ఓకే, వెస్ట్ అయితే కనుక మనకి ఇటు పక్కకు ఉంటుంది కాబట్టి సో ఇలా రావాలన్నమాట. ఓకే, సౌత్ వెస్ట్ అంటే ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ. ఓకే, సి అనేది ఏకి సౌత్ వెస్ట్లో ఉండాలి. సో ఏ నుంచి ఇలా డైరెక్షన్లో ఇచ్చాను నేను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూసుకోండి, సి ఈజ్ ద వెస్ట్ ఆఫ్ బి. ఓకే, సి ఈజ్ ద వెస్ట్ ఆఫ్ బి అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏ. ఏ నుంచి సౌత్ వెస్ట్లోనే ఉంది. ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్. నెక్స్ట్ డి ఈజ్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఏ. ఓకే, డి ఈజ్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఏ. చూద్దాం ఇప్పుడు. డి అనేది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎక్కడ ఉండాలి? నార్త్ వెస్ట్లో ఉండాలి. నార్త్ వెస్ట్ ఇన్ ద సెన్స్ పైన అయితే కనుక ఇది నార్త్ అవుతుంది. సో వెస్ట్ అయితే కనుక ఈ యాంగిల్లో ఉండాలి. ఓకే, సో ఇలాగా వేస్తున్నాను. డి అనేది అయితే కనుక ఈ డైరెక్షన్లో ఇస్తున్నాను ఫర్ నౌ. ఓకే, అండ్ నెక్స్ట్ డి ఈజ్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఏ అండ్ నార్త్ టు సి. ఓకే, సో అలాగే ఇంకోటి కూడా చెప్పారు, నార్త్ టు సి. సో ఆటోమేటిక్గా అనుకోకుండా నేను ఇక్కడ సికి నార్త్ పైన ఇక్కడే వేసాను. సో ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ సికి ఎగ్జాక్ట్లీ నార్త్ పొజిషన్లో ఉంది. ఓకే, ఏకేమో నార్త్ వెస్ట్ పొజిషన్లో వేసాము, అలాగే సికేమో నార్త్ పొజిషన్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అండ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఏబి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నారనంటే డి అనేది ఏకి నార్త్ వెస్ట్ ఉంది, సికి నార్త్ ఉంది. దాంతోపాటు ఏంటంట ఏబి, ఈ డి అనేది ఏ బి ఇవన్నీ కూడా ఒకటే లైన్లో ఉన్నాయి, ఇన్ లైన్. ఓకే, సో నా ఇప్పుడు చూడండి ఈ రఫ్ డయాగ్రామ్ని చేంజ్ చేద్దాము. ఓకే, సికి నార్త్లో డి ఉంది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనకి ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ వచ్చేసరికి ఏ నుంచి సి ఉండాలి, ఇది వేసుకున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బి కూడా ఆల్రెడీ ఉంచామన్నమాట. ఓకే, ఇవి అన్నీ కూడా ఇన్ లైన్ అంటే సేమ్ లైన్లో ఉండాలి. ఓకే, సో నౌ ద ఫైనల్ డయాగ్రామ్ లుక్స్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు చూద్దాము వాట్ ఈస్ ద క్వశ్చన్. ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఏ బి ఈజ్ లొకేటెడ్. ఓకే, ఏ దగ్గర నుంచి మనకి ఈ బి ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో చూస్తే దెన్ ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్ ఇలాగ క్రాస్గా ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్ అవుతుంది మనకి? ఒక్కసారి మనం డైరెక్షన్స్ చూసుకుంటే కనుక సో ఈ లైన్ చూడండి ఈస్ట్ అండ్ సౌత్. ఓకే, సో సౌత్ ఈస్ట్ ఈ యాంగిల్ వచ్చేసరికి ఇలాంటి యాంగిల్. ఎక్కడి నుంచి అడుగుతున్నారు మనకి? ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఏ బి ఈజ్ లొకేటెడ్. ఏ నుంచి బి ఎక్కడుంది మనకి? సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో అయితే కనుక లొకేట్ అయ్యి ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే కనుక సౌత్ ఈస్ట్ అనమాట. ఓకే, సో మనం డైరెక్షన్స్ అనేవి క్లియర్గా ఇలా చూసుకొని ఇలా డయాగ్రామ్తో అయితే కనుక మనకి కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. అంటే ఆ యారో మార్క్ ఇలా వచ్చిందా, లేకపోతే ఇలా ఉందా, లేకపోతే ఈ యాంగిల్కి వచ్చిందా అని దాన్ని బేస్ చేసుకొని అది వెస్ట్ ఉందా నార్త్ ఉందా అనేది మనం సింపుల్గా ఈ డయాగ్రామ్తో అయితే కనుక ఈజీగా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇంకొక వీడియోలో నేను ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేస్తాను మినిమం డిస్టెన్స్ మీద. థ్యాంక్స్ అలాట్, బాయ్.